మమ్మీ ఇంకా ఫాల్స్ కుట్టడం అవ్వలేదా? ఇదిగమ్మా ఇంకా కొంచెం ఉంది, వస్తుంది. ఓకే. ఈ శారీ మీరు ఎంతమందికి గుర్తుంది చెప్పండి, గుర్తుపట్టారా ఈ చీరని? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మా మమ్మీ పెట్టారనమాట ఒక రీల్, మీషోలో ఆర్డర్ పెట్టిందని చెప్పి. దీనికి నిజంగా అసలు ఎంతమంది లింక్స్ అడిగారో తెలుసా? ఎంతమంది అంటే అంతమంది లింక్స్ అడుగుతూనే ఉండేవాళ్ళు అసలు కంటిన్యూస్గా. ఇదిగో చూపిస్తా చూడు, ఇది గుర్తుంది, జయలక్ష్మి బ్లాగ్స్లో కూడా పెట్టా, మీషోలో వచ్చింది. ఓపెన్ చేసి కూడా చూపించా, గుర్తుందా మీకు? ఇదిగో గుర్తుపట్టారా? ఇది యా రెడ్ కలర్, అప్పుడు మీషోలో. ఇప్పుడు కుడుతున్నా, అప్పటి నుంచి ఇప్పుడు అయిందనమాట కుట్టడం. కుడదాం ఇదిగో పొద్దు నుంచి అప్పుడు కుట్టా, చూసావు నువ్వు? ఇది నేను మధ్యాహ్నము దేనికోసం వస్తే మా మమ్మీ శారీ కుడుతూ ఉన్నారనమాట. నేను ఈరోజు ఒకటి కుట్టి ఆపేస్తారనుకున్నాను, బట్ అదిగోండి ఇది కూడా కుట్టడం స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం అయిపోయిందంట కూడా అది. ఇదిగో చేత్తోనే కుట్టేసా కొంగులు, ఇదిగో చేత్తో కొంగులు, మళ్ళీ ఇదిగో ఫాలు చేత్తో కుట్టేశాను చక్కగా. దీనికి ఇదిగో మమ్మీ ఎందుకో తెలీదు చేత్తోటే కుడతారా, అదే బాగుంటది అంటారు ఎప్పుడు. ఇదిగో ఈసారి చూసావా? ఇదిగో ఇది బాగుందా? కలర్ నచ్చిందా నీకు? బాగుంది మమ్మీ, మంచి ఆనియన్ పింక్. ఉల్లిపాయ కావాలరా? ఉల్లిపాయ పుట్ట, ఆనియన్ పింక్, ఇది బాగుంటది. బాగా కొత్త మోడల్స్ ఇవి వచ్చాయి ఇప్పుడు, బాగా కడుతున్నారు అందరూ. లైట్ వెయిట్ బాగుంది, చాలా లైట్ వెయిట్, అసలు తేలిగ్గా ఉంది. ఇది ఒకటి కుట్టానమ్మా ఈరోజు. మీ జయలక్ష్మి ఖాళీగా లేకుండా ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా హ్యాపీగా 2 చీరలు అయితే కుట్టేసుకుంది. ఆదివారం అయినా సరే ఆడవాళ్ళకి అస్సలు సెలవు అనేది ఉండదు, మనం ఉన్నంత వరకు. ఎందుకంటే ఆడవాళ్ళు ఉంటేనే పనులు అన్నీ అవుతూ ఉంటాయి, అవునా కదా మమ్మీ? అదనమాట సంగతి. హ్యాపీ మదర్స్ డే అందరికి. మదర్స్ అంటేనే హ్యాపీగా పని చేసుకుంటూ ఉంటారనమాట. మదర్స్ లేకపోతే ఎట్లా? మదర్ పోస్ట్ ఎలా ఉంటుందంటే హ్యాపీగా ఉంటుందండి. పని ఎంత చేసినా మనకి బోరు కొట్టకుండా, అదే కష్టం అనిపించకుండా ఇష్టంగా అనిపించేది ఏంటంటే మెయిన్ మదర్ పోస్ట్, నాకు తెలిసి. అవునా? లేడీస్ అందరికీ తెలుసు ఆ విషయం. లేడీస్ అందరికి బాగా ఇష్టమైన పోస్ట్ ఏంటంటే మదర్ పోస్ట్ అనమాట. మనం ఆడవాళ్ళం ఎన్ని రకాల పోస్టులు నిర్వహిస్తామండి. ఒక కూతురిగా, ఒక అక్కగా, చెల్లిగా, అత్తగా, కోడలిగా, మళ్ళీ పిన్ని, వదిన, పిన్ని, మళ్ళీ భార్య, తల్లి, ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాగా. అమ్మమ్మ, నానమ్మ, అమ్మ బాబోయ్. అది కాకుండా మళ్ళీ ఒకవేళ డ్రైవర్గా పనిచేయాలి బండి వస్తే. అవునా కదా శ్రవంతి? నిజమే, డ్రైవర్గా చెయ్యాలి. ఇంకా చాలా ఇంకా మనం ఆడవాళ్ళం సమర్థవంతంగా ఏ పని అయితే చేయగలుగుతామో ఇష్టంగా చేసుకోవచ్చు, బాధ్యతగా చేయొచ్చు. అన్నీ ఏ రకంగా అయినా సరే పని మాత్రం ఆపకూడదు, ఆపితే ఆ బండి నడవదన్నమాట. అది సంగతి. నేనైతే ఇష్టంగా అన్ని చేస్తూనే ఉంటాను, ఎక్కడ ఆపకుండా చక్కగా. ఏమైద్ది, మన ఇంట్లో పని మనమే కదా, హ్యాపీగా ఉంటుంది. మనం ఎవరో చేస్తున్నాం మన పిల్లలకి, మనకి ఇంట్లోనే కాబట్టి. ఇంకా మా మమ్మీ మల్టీ టాలెంటెడ్. అబ్బా మీ మమ్మీ కాబట్టి నువ్వు అట్లా చెప్పుకుంటావు. ఎవరికైనా అమ్మ గొప్పదే, ఎవరమ్మ వాళ్ళకి గొప్పది, కానీ ప్రతి అమ్మ గొప్పదే. అదే ప్రతి అమ్మ. అసలు అమ్మ లేని మనం ఎక్కడ ఉంటాం? ఏం చేసినా ఎంత చేసినా అమ్మ లేని మనం ఎక్కడ ఉంటాం? అసలు మనం భూమి మీద కూడా రాలేం కదా అమ్మ లేకపోతే. మల్టీ టాలెంటెడ్ ఏమో తెలియదు కానీ మొత్తానికి మన అవసరాలు అలా చేపిస్తాయండి. మనం అనుకుంటాం మన టాలెంట్ అది ఇదని, కానీ నేనేమనుకుంటానంటే మన అవసరాలను బట్టి మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, అవన్నీ ఏంటి ఇష్టంతో రెస్పాన్సిబిలిటీస్. అంటే బండి నడపడం, కారు నడపడం ఇష్టం అని కొంతమంది అనుకుంటారు తెలియక. నేనైతే ఏమనుకుంటానంటే నా బాధ్యత, మన పని, మనకి ఏ పనైనా. నేను ఎప్పుడు ఒకటి అంటుంటారు చూడు శ్రవంతి నీతోటి, మనకి ఏ పనైనా వచ్చి ఉండాలి. ఏ టైంలో ఏది యూజ్ అవుతుందో తెలియదు కదా. ఏ పనైనా మనం ఒకళ్ళని అంటే అడగాలి, కానీ ఎప్పుడు అడగలేం కదా. ఎప్పుడు ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మనకి మాక్సిమం అన్ని పనులు నేర్చుకొని పెట్టాలి అంటారు మా మమ్మీ. అదే చెప్తుంటారు. వీలైనంత వరకు మనకి వీలైనంత వరకు అన్నీ. అంటే ఇంక మళ్ళీ అట్లనే అన్నీ కూడా కాదు. మెయిన్ ఇప్పుడు
ఇప్పుడు ఎంత బాగా జరుగుతున్నాయి చూడు, యుద్ధాలు కూడా ఆడవాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. చూసావు కదా మొన్న వీడియోల్లో చక్కగా అంత బాగా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్క. మాట్లాడుకుంటూ ఫాల్ అంతా అయిపోయింది, ఇదిగోండి ఫాల్ లాస్ట్కి వచ్చేసాం మనం. హ్యాపీ. అందుకే అంటారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏముండదు అనని. అది నేనేం చెప్పాలనుకుంటానంటే ఫాల్ కూడా అయిపోయింది కాబట్టి మనం వీడియో కూడా ఎండ్ చేద్దాము. ఆడవాళ్ళం సమర్థవంతంగా ఏదైనా చేయగలం. యుద్ధ విమానాలే నడిపి యుద్ధాలు చేస్తున్నారంటే నేనైతే నిజంగా అసలు ఆ వీడియోలు చూస్తుంటే గర్వకారణంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అసలు ఆడవాళ్ళంటే ఈ రేంజ్లో ఉండాలి. ఈ పని వచ్చి ఈ పని రాదు అనుకోకూడదు. వీలైనంత వరకు పనులు వచ్చి ఉండాలి. ఆ పని మనకు అవసరం పడ్డప్పుడు మనం చేసుకోవాలి. అంటే అవకాశాన్ని బట్టి ధైర్యంగా ఉండాలి. ఒకటి ఆ పని అవసరమైతే మనం చేయించుకునేటట్లు ఉండాలి. కానీ అవసరం అయితే మనం కూడా చేసేటట్టు ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా కార్ లేదనుకోండి, చెప్తున్నా. సపోజ్ ఎట్లా ఉండాలంటే మన కారు ఉంది, ఆస్తి ఉంది, డ్రైవర్ ఉన్నాడు దానికి, ఓకే మనల్ని తీసుకెళ్తారు, పనుల మీద బయటికి తీసుకొస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు మనకి కారు ఉంది, మనకి డ్రైవింగ్ రాదు, కానీ ఉంది, ఏం చేస్తాం? కానీ మనకు అవసరం పడ్డది అర్ధరాత్రి అపరాత్రి, ఏం చేయాలి? ఇట్లా అనగానే బండి బయటికి తీయాలి, మన పనులు మనం చూసుకొని రావాలి. ఎందుకంటే ఆ పని కూడా మనకు వచ్చి ఉండాలి. నా ఉద్దేశం అది అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మా ఇంట్లో చాలా వరకు డ్రైవర్స్ కూడా ఉన్నారనమాట. మా నాన్న తెలుసు కదా నీకు, తాతయ్య, అంటే మామయ్యలు ట్రాన్స్పోర్ట్లు అవన్నీ నడిపి డ్రైవర్స్ ఎక్కువ. అంటే మా ఇంట్లో బస్సులు కానీ లారీలు కానీ ఇలాంటి ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు. తర్వాత లారీలు నడపడం అవన్నీ కాబట్టి నాకు అంటే నా బ్లడ్లోనే ఉందేమో మేబీ డ్రైవింగ్ ఇష్టం అనేది. అంతేనండి. బయటికి బండి తీసామా పనులను ఒక 5-6 పనులు పెట్టుకుంటాం. నేను మా అమ్మాయి బయటకు వెళ్తాం, మొత్తం పనులు చూసుకొని ఇంటికి వస్తాం అనమాట. అవన్నీ చేసుకోవాలంటే మనం ఆటోల్లో వెళ్ళి బస్సుల్లో వెళ్ళి టైం వేస్ట్ అయ్యి ఇదంతా కాకుండా మనం చక్కగా మన పనులు మనం అందరినీ నేను చేయమనను, అంటే వీలైనంత వరకు మనం చేసుకోగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. అది మా పిల్లలకి నేను ఎప్పుడు చెప్తుంటాను. అదే విషయం ఈ రోజు ఎందుకు అనుకోకుండా మీ దగ్గరికి వచ్చిందనమాట. అంతే. ఇంకా ఎప్పుడు నేను చెప్తా ఉంటా కదా నాన్న నీతో, ఎప్పుడు చెప్తా. మాక్సిమం డిపెండ్ అవ్వకుండా ఉండాలి, అన్ని పనులు నేర్చుకోవాలి. ఒకవేళ అవకాశాన్ని బట్టి మనం కూడా రంగంలోకి దిగి మన పని అన్నా మనం చేసుకునేటట్టు ఉండాలి. ఎట్లా అంటే హెల్ప్ చేయాలి, వీలైతే హెల్ప్ చేయాలి, లేకపోతే కనీసం మన పని అన్నా మనం చేసుకునేటట్టు ఉండాలి. మనకి చేయించుకునే ఒక స్థాయి స్తోమత వస్తే మాత్రం చేయించుకునేటట్లు ఉండాలి. అంతే కదా. మామూలుగా మనం వెళ్ళిపోవాలి అంతే. ఒకవేళ ఆ టైంకి ఎవరు లేరు అన్నప్పుడు మనం చేసేటట్టు ఉండాలన్నమాట ఆ పని. ధైర్యంగా మన అవసరానికి మనం బయటికి వెళ్ళి ఒకళ్ళని అడగకుండా, పోనీ ఇంకొకళ్ళకి అవసరం పడిద్ది, అప్పుడు కూడా మనం చేసేటట్లు ఉండాలంతే. అమ్మయ్య, మీ జయలక్ష్మి మాట్లాడేసిందమ్మా. ఈరోజు మా అమ్మాయితో మాట్లాడుకుంటాను రోజు నేను మా పాప ఇద్దరం. ఇవాళైతే బిల్డింగ్ మీదకి వెళ్ళలేదు. ఇప్పుడు టైం అయితే నైటు 9:30 అయింది. ఈ టైంలో పాలు కుట్టుకుంటూ కూర్చున్నాను. ఇవాళైతే బిల్డింగ్ మీదకి అయితే వెళ్ళలేదండి, చక్కగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇవాళ ఏంటి ఉమెన్స్ డే కదా, అలా వస్తుంది. మదర్స్ డే కదా, మదర్ గురించి వచ్చిందనమాట. అలా అంటే ఒక తల్లి బాధ్యతగా ఏదైనా చేయగలదు. పిల్లల గురించి ఆ పనిని భారంగా అనుకోదు. ఒక తల్లి మాత్రమే అలా, నా ఉద్దేశం అది. బాధ్యత మామూలుగా మోయదనమాట. ఒక ఆదిశక్తిగా, పరాశక్తిగా, ఎన్ని రూపాలు ఎత్తైనా సరే ఒక ఆడది మంచి ఇదితో. నాకు అసలు ఆ యుద్ధ విమానాలు నడుపుతుంటే అబ్బా ఇది కదరా అసలు జీవితం అంటే. అసలు మామూలుగా ఆడవాళ్ళు అసలు ఆ విమానం ఎక్కి స్టార్ట్ చేస్తుంటామా, హ్యాండ్స్ ఆఫ్. నిజంగా ఎన్నిసార్లు చాలా ఇష్టం నాకు అనిపించింది. హ్యాండ్స్ ఆఫ్. అసలు ఆడవాళ్ళు లేడీస్ ఉంటాం, పోతాం, అంతే కదా. మనం పోరాడుతున్నాం యుద్ధంలో, మంచి కోసం ఒక పని చేస్తున్నాం కాబట్టి పోయినా పర్లా. మామూలు బతుకు ఎన్నాళ్ళైనా బతికినా పోవాల్సిందే కదా. అదేదో మనం ఒక మంచి పని మీద ధైర్యంగా వేరే మరణం పొందామనుకోండి, వేరే మరణం అసలు ఎంత గొప్ప. దేశం కోసం మనం మరణించమంటే మాటలు కాదు, అది చాలా గొప్ప విషయం. అదంతా దేనికైనా అదృష్టం ఉండాలి. నాకు అనిపించింది అది. నేను అలా వీడియోలు పెట్టుకొని చూస్తూ చక్కగా ఇవన్నీ చేసుకుంటున్నా. ఎందుకో మరి అలా వీడియోలు చూస్తూ అలా అనిపించిందేమో, మాట్లాడాలనిపించింది. ఇప్పుడు మాట్లాడాను. అది కూడా ఇవాళ మదర్స్ డే కాబట్టి. మళ్ళీ మరొకసారి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? నాకు మదర్స్ డే చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళకి కూడా మదర్స్ డే. వాళ్ళందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఆనందం అమ్మ, చాలమ్మా, ఇంకేం కావాలి. మనం దీనికి ఎప్పుడు అనుకోకూడదు. మనకి వీలైతే ఎంతవరకు వెళ్ళొచ్చో
మంచి పనుల మీద మంచి కోసం ఎంత దూరమైనా పోరాడొచ్చు. అట్లనే వీలు కుదిరినా చెడ్డ పని చేయడానికి వీలు కుదిరినా అస్సలు చేయకూడదు. ఎప్పుడు నేను మా పిల్లలకి అదే చెప్తా. అవకాశం వచ్చింది కదా చెడ్డ పని చేయొచ్చు, అసలే చేయకూడదు. ఎప్పుడు అసలు వెనక అడుగు వేయాల్సింది ఎప్పుడంటే అలాంటి టైంలోనే. మనం చెడు అన్నప్పుడు మనం వెనక అడుగైతే వేయాలి. ముందడుగు ఎప్పుడు వేయాలంటే మనం ఎంత కష్టం వచ్చినా మంచి కోసం ఎంత పోరాటం అయినా చేసి మనం మంచి పని అయితే చేయాలన్న నా ఉద్దేశం. అది నాలో చిన్నప్పటి నుంచి ఉందండి. భగవంతుడి దయ నాకు ఇచ్చిన దేవుడు ప్రసాదం అనుకుంటాను నేనైతే నిజంగా. ఎప్పుడైతే మనకి ధైర్యం ఉంటుందో మనకి ఏదైనా చేయగలుగుతాం మనం. అవునా? ఏది చిన్న పనా పెద్ద పనా కాదు. కాబట్టి నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ పనన్నా మనం చేయాలనుకుంటే ధైర్యం ఉండాలండి. ఒకటి మెయిన్ ధైర్యం కన్నా ముందే ఉండాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఆ పని అంటే. ఎప్పుడైతే ఆ పని మీద ఇంట్రెస్ట్ మనకు ఉంటుందో అప్పుడు మనం ఆ పని ధైర్యంగా కూడా చేయగలుగుతాం అనమాట. ధైర్యే సాహస లక్ష్మి కదా. మీతో మాట్లాడుకుంటూ మన లక్ష్మీదేవులతో మాట్లాడుకుంటూ హ్యాపీగా నేను చీర అయితే కంప్లీట్ చేసేసాను. మీకు విషయం తెలుసా? ఇదేంటి స్వీట్ బాక్సా? ఇది డేట్స్. దీని మీద ఒక 80 చీరలు కుట్టానండి ఈ బాక్స్ మీద, మీరు నమ్మరు. అది సపోర్ట్. ఇది సపోర్ట్. ఈ సపోర్ట్ తీసుకుని అంటే నాకు ఏదో లక్కీ బాక్స్ లాగా అయిపోయింది. ఇది పడేని ఇట్లా నిన్న పడేస్తుంటే కూడా వీళ్ళు తెచ్చుకున్నా నేను పోయి మళ్ళీ. మా అమ్మాయి నవ్వుతుంది. నిజమే, ఎందుకంటే ఇది నాకు బాగుంది, కలిసి వచ్చింది. టకటకా కుట్టేస్తున్నాను. మనకు కావాల్సింది ఏంటి? పని కావాలి. చెప్పారు 2 months వరకు కంటిన్యూస్ గా 60 శారీస్కి పైన ఫాల్స్ కుట్టాను. తర్వాత కుర్చీలు అవన్నీ మా మమ్మీ ఓన్గా డిజైన్ చేసుకొని కుట్టింది అని చెప్పి ఈ యొక్క బాక్స్ మీద. అందుకే చేయి నొప్పి కూడా తెచ్చుకుంది. అయినా పర్లేదు, మన పని అనుకున్నది పూర్తయిందా లేదా? అయిపోయిందమ్మా. ఈ మీషోలో పెట్టిన చీర ఎందుకో ఇవాళ చూపించాను. ఇదిగో ఇంకొకటి కొంగు కుట్టాలి, మర్చిపోయి. అయిపోలా. ఇది ఒకటి ఉందండి, అయిపోలేదు. అప్పుడే అయిపోయిందా? నేను ఇప్పుడే చూసా. ఇది ఒకటి ఉంది ఇంకా, అంటే అటువైపు అయిపోయింది కొంగు. ఇది ఒకటి కుట్టుకోవచ్చు. సరే, ఇంకా మన ఆడవాళ్ళం ఎవరైనా సహజంగా చేసే పనే కాబట్టి ప్రతి మహిళ, ప్రతి మదరు, ప్రతి వాళ్ళం అందరం ఎన్ని రూపాయలు ఎత్తుతామంటే, ఒక ఇంట్లో ఒక మహిళ ఇన్ని రూపాయల్లో మనం 2 చేతులు చాలవేమో, మేబీ ఇన్ని రూపాయల్లో చాలా చేతులు కావాలి. అయినా సమర్థవంతంగా ఇన్ని రకాలుగా పనులుగా నిర్వహిస్తూ పిల్లల్ని కని పెంచడం అంటే మామూలు విషయం కాదు. అది చేయగలుగుతున్నాం అంటే నిజంగా మనం ఒక ఆది పరాశక్తిలో అనుకోవచ్చు. అమ్మవారిలో ఇంటింటికి అమ్మవారు ఉండలేక ఆడదానిగా మన అమ్మ రూపంలో ఆడదాని రూపంలో మనం ఉన్నామేమో. అంటే మన అమ్మలైనా సరే అమ్మమ్మలైనా అలా వస్తున్నాం, ఏమంటారు, తరతరాలుగా అని నా ఉద్దేశం. బాగుంది కదా, భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి. మనం ఆడవాళ్ళం దేంట్లో తక్కువ కాదు, అన్నిట్లో గొప్పగానే పనిచేస్తాం కాబట్టి హ్యాపీగా బతికేయచ్చు. ఎందుకంటే మనం ఏం కూర్చొని చేయించుకొని అలాంటి ఉద్దేశాలు ఏమి ఉండవు కదా. కానీ ఎంతున్నా మన పనులు మనం చేసుకోవడంలో ఉన్న సంతోషం, హ్యాపీనెస్ ఎక్కడా దొరకదు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఖాళీగా ఉండకూడదు. వీలైనంత వరకే. వీలైంది మనం చేయలేం కదా, చెయ్యం కూడా. వీలైనంత వరకు మనం చేసుకోవడానికి ట్రై చేయాలి. నాకైతే ఇంకా చేయాలని ఉంటుంది. ఆ వేళ్ళు దాటిని ఇప్పుడు ఇంకా ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఉంటుంది. ఏం సాధిస్తానా, ఏం చేస్తానా అనేది నాకైతే తెలియదు. నా చేతుల్లో ఇప్పుడే ఉందా, నేనైతే అది చేసుకుంటూ ఆపకుండా వెళ్ళిపోతాను అనమాట. ఇది చిన్న పనా పెద్ద పనా నేను చూడండి. పాలు కుడుతున్నానా, కుట్టేస్తాను, మొక్కల దగ్గరికి వెళ్ళానా, వెళ్ళిపోతాను, వంట చేస్తాను, ఇల్లు క్లీన్ చేస్తానా, అది చేస్తాను. అంటే ఏ చేసినా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాను. ఇది నా పని, ఇప్పుడు నేను చేయాలని సంపూర్ణంగా చేయడానికి ట్రై చేస్తాను. బండి తీసాను బయటికి, చాలా హ్యాపీగా పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తే నాకు అప్పుడు అమ్మయ్య ఈ పని అని పెట్టుకుంటాను. నేను మా అమ్మాయి ముందే మాట్లాడుకుంటాం, రేపేంటి బయటికి బండి తీస్తే. అంటే బండి తీస్తే మనం సరదాగా వెళ్ళినట్టు కాదు, బయటికి బండి తీస్తే ఎన్ని పనులు ఉన్నాయా అని మేము ముందే లెక్క పెట్టుకుంటాం. 5-6 పనులు పెట్టేసుకుంటాం. అన్ని కంప్లీట్ అయితే ఇంటికి వస్తాం. అప్పుడు అబ్బా మొత్తం మనం అనుకున్న పనులు అన్నీ అయిపోయినాయని హ్యాపీగా ఉంటామండి. మళ్ళీ ఇంటికి రాగానే ఇది ఇలాంటివి ఏమన్నా మాట్లాడుకుంటూ కూడా టైం వేస్ట్ కదని ఇలాంటివి పెట్టుకుంటాం. ఇప్పుడు మాట్లాడుకుంటూ ఇది పెట్టుకున్నాము. యుద్ధ విమానాల్లో లేడీస్ చేశారు కదా, వీరమణులమ్మ వాళ్ళకి దండం పెట్టాలి నిజంగా. హ్యాండ్స్ అప్. మనం చేసేది ఎంత అనిపిస్తుంది వాళ్ళ ముందు. మనం ఆఫ్టర్ ఆల్ ఇంట్లోనే ఈ పనులు చేసుకునేటప్పటికే ఏదోలా ఫీల్ అవుతున్నాము. చాలా చేసాము, అన్ని ఆల్ ఇన్ వన్ అవేం కాదండి. అసలు వాళ్ళు ఆడవాళ్ళు అంటే వీరమణులు, వీర నారీమణులు అనాలి. వాళ్ళకి ఎన్నిసార్లు దండం పెట్టినా తక్కువే. ఉంటానమ్మా. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. మరొకసారి హ్యాపీ మదర్స్ డే. అదనమాట సంగతి. నాకు ఎందుకు చెప్పాలనిపించి చెప్పాను. థ్యాంక్ యూ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఏమో చెప్పాలి అనిపించింది చెప్పాను కానీ నేను ఏదో ఫ్లో వెళ్ళిపోయింది కదా అనుకోకుండా తీసిన వీడియో అనమాట ఇది. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అబ్బా నాకంటే మనం అనకూడదు. అందరిలో అందరు పనులు చేస్తారా, ఎవరింటికి ఆడవాళ్ళు వాళ్ళే రాణి, అన్ని గొప్ప అన్ని రకాలుగా ఉంటారు. నా ఇంట్లో నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ చేసేది మనం చిన్న చిన్న పనులే, వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళే మనం ఎంత అనిపిస్తుంది, నాకైతే నేనెంత అనిపిస్తుంది. ఓకే, భగవంతుడు ఈ జన్మలో నాకు ఇదే ఇచ్చాడు కాబట్టి నేను ఇంతవరకు అయితే చేసుకొని పోతున్నాను. నా పరిధిలో నాకున్నంత వరకు భగవంతుడు నాకు ఇంకా అలాంటి ఇస్తే ఎప్పుడైనా చేయాలనే ఆశ వచ్చే జన్మలో అయినా ఉంటే ఒక దేశానికి మంచి పనులు బాగుంటుంది. నమస్తే అండి అందరికీ. సేవ చేయాలని ఆశ. నమస్తే అందరికీ. ఆ ధైర్యం అన్నీ ఇవ్వాలని నాకు ఆ దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జన్మకి నాకేమి ఇచ్చాడు అది చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. నేను మీ జయలక్ష్మి. గుడ్ నైట్ అందరికీ.